అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 55 ఇన్ ఐపీఎల్ 2026 సీజన్ అనమాట. పంజాబ్ సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్కి ఇదొక కీలకమైనటువంటి మ్యాచ్. సో ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిందంటే వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్లో ఉండరు, వెళ్ళిపోతారు అనమాట. సో అందువల్ల కొంచెం డీసీ మీద ప్రెషర్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియం ధర్మశాలలో ఈ మ్యాచ్ అనమాట. కొంచెం హై ఆల్టిట్యూడ్, ప్రెషరు అవి కూడా ఉంటుంది కొంచెం. ఒక రకంగా అంటే స్పోర్ట్స్ మ్యాన్కి ఒక రకంగా కొంచెం ఎక్స్ట్రా ఛాలెంజెస్ అనమాట. కొంచెం అంటే హై ఆల్టిట్యూడ్లో ఆ ప్రెషర్కి తట్టుకుంటూ ఆడటం. సో డీసీ వన్ ద టాస్ అండ్ ఫీల్డింగ్ చేద్దామని అనుకున్నారు. సో పంజాబ్ సూపర్ కింగ్స్ స్టార్ట్ చేశారు. సో దీంట్లో ప్రియాంశు 56 చేశాడు, శ్రేయస్ అయ్యర్ 59 రన్స్ చేశాడు అనమాట. సో ఫర్ 20 ఓవర్స్ వీళ్ళు 5 వికెట్లు పోయి 210 చేశారు. ఇంకో విషయం ఏంటంటే ఈ స్టేడియంలో ఎవరు ఇంతవరకు అంటే ఈ ఐపీఎల్ సీజన్లో కానీ అలాగా ఎవరు 200 చేజింగ్లో దాటలేదన్నమాట. సో డీసీకి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. సో ఇంకా డూ ఆర్ డై సిచ్యుయేషన్ కూడా అదనమాట. సో డీసీలో కేఎల్ రాహుల్ మీద కొంచెం హోప్స్ ఉంది. కాకపోతే కేఎల్ రాహుల్ తొందరగానే అవుట్ అయిపోయాడు. ఫస్ట్ అంటే 10 రన్స్కి 2 వికెట్స్ పడిపోయాయి అనమాట. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అంటే పంజాబ్ కూడా తొందరగా వికెట్లు పడిపోయాయి, వీళ్ళు కూడా పడిపోయారు అనమాట. సో అక్షర్ పటేల్ కెప్టెన్, ఇతను 56 చేశాడు. డేవిడ్ మిల్లర్ కూడా ఇతనికి ఇంకొంచెం హెల్ప్ అయ్యాడు అనమాట. సో అలాగే ఇద్దరు కలిసి అంటే కొంచెం డీసీ బాగానే ఫైట్ చేసింది. సో ఫైనలీ దే మేడ్ అ హిస్టారికల్ విన్. అంటే చేజింగ్ కూడా చేయలేరు అన్నారు కదా, బట్ దే మేడ్ ఇట్. సో 216 ఫర్ లూజింగ్ 7 వికెట్స్. సో దాంతో ప్లే ఆఫ్స్లో కూడా కొంచెం అంటే కన్ఫర్మ్ అంటే ప్లే ఆఫ్స్లోంచి అంటే గేమ్లోంచి బయటికి వెళ్ళకుండా ప్లే ఆఫ్స్లో కొంతవరకు కన్ఫర్మ్ అయింది. మళ్ళీ మిగతా మ్యాచ్లు కూడా ఉన్నాయి కదా. సో దాన్ని బట్టి విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ డీసీ.